కూడా ఇలా నీట్గా శారీ బాక్స్ ఫోల్డింగ్ ప్యాకింగ్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఈరోజైతే శారీ ప్రీప్లేటింగ్లో ఆల్రెడీ నేను బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేసి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో బాక్స్ ఫోల్డింగ్ అనేది మనము క్లయింట్కి ఇవ్వాలన్నప్పుడు ఎలా ప్యాక్ చేయాలి, కవర్ ప్యాకింగ్, సో ఏ విధంగా నీట్గా మనం ప్యాక్ చేయాలి, సో ప్రొఫెషనల్గా చేసిన శారీ ప్రీప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ని మనము మన క్లయింట్కి నీట్గా ఒక కవర్లో ప్యాకింగ్ ఎలా చేసి పంపాలో ఈరోజు అయితే ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి, అంటే సెల్ఫ్గా చేసుకునే వారికే కాకుండా ప్రొఫెషనల్గా అవుట్ సైడ్ వారికి చేసే వారికి కూడా ప్యాకింగ్ మనం చేసే విధానాన్ని బట్టి మన క్లయింట్కి రిసీవ్ అయిన తర్వాత కూడా నీట్గా ఉంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ బాక్స్ ఫోల్డింగ్ మెథడ్ ప్యాకింగ్ నీట్గా ఎలా చేయాలి, మనం క్లయింట్కి చేసి ఇచ్చేటప్పుడు ప్రాసెస్ ఏంటి, ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి శారీ బాక్స్ ఫోల్డింగ్ ప్యాకింగ్ కోసం మన దగ్గర ముందుగా ఉండవలసింది ఫుల్గా ఐరన్ చేసిన శారీ అయితే ఉండాలండి. అదేవిధంగా స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా మంచిది. ఇంట్లో సింపుల్గా చేసుకునే వాళ్ళు నార్మల్ ఐరన్ బాక్స్ని యూజ్ చేయండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ పిన్స్ అండి. సేఫ్టీ పిన్స్ యూజ్ చేసే ముందు వాటికి చిన్న చిన్న బీడ్స్, ఇలాంటి చిన్న పూసలు ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. శారీ డ్యామేజ్ అవ్వకుండా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇవైతే. అలానే 2 పెగ్స్ అండి. అంతేకాకుండా మనం ప్యాకింగ్ కోసము కవర్ అయితే ఒకటి యూస్ చేస్తాము. ఈ షీట్ అనేది మనం చేసిన ప్యాకింగ్ స్టిఫ్గా నీట్గా ఉండడం కోసము ఈ యొక్క చిన్న కార్డ్బోర్డ్ టైప్ షీట్ అండి. సో ఇది మనకి ఇంట్లో ఏవైనా యూస్ చేయొచ్చు, కొంచెం థిక్గా ఉండేది అయితే సరిపోతుంది. సో ఇంతేనండి, ఇవి యూస్ చేసి మనమైతే ప్రీప్లేటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి సో మనం ప్రీప్లేటింగ్లో ముందుగా మనం ఫాల్, అలానే మంచి వైపు, తిరగవైపు ముందుగా చెక్ చేసేసుకొని శారీ డైరెక్ట్గా మనం కొంగు వైపు వెళ్ళిపోతాం. సో లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా పిన్ టు పిన్ అయితే నీట్గా నెంబర్స్ కూడా రాసి మరి ఇవన్నీ మెజర్మెంట్ షేర్ చేశానండి. అది చూడని వాళ్ళైతే ఒకసారి అది చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ మనం కొంగు లెంత్ అయితే ఫస్ట్ అయితే చెక్ చేసేసుకుంటాం కరెక్ట్గా మన షోల్డర్ దగ్గరికి. అదేవిధంగా బ్యాక్ సైడ్ లెంత్ అయితే మన మోకాలికి పాదానికి మిడిల్ వరకు చూసుకుంటాం. కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనమైతే పిన్ చేసేసుకుంటాం. ఇది ఫస్ట్ మెజర్మెంట్. సో ప్రీవియస్ వీడియోస్ చూసిన వారికైతే ఇది క్లారిటీగా ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఇంకోసారి నేను క్లియర్గా చెప్తున్నాను. అదేవిధంగా సెకండ్ పిన్ మెజర్మెంట్ అయితే మనము షోల్డర్ దగ్గర పిన్ దగ్గర నుంచి అదే ప్లీట్ని ఈ విధంగా ముందుకు తీసుకుని వచ్చి మన షోల్డర్కి స్ట్రైట్గా అండి పిన్ చేసేసుకోవాలి. ఇక్కడ డౌన్ కుర్చీలు వస్తాయండి మనకి. సో ఈ విధంగా షోల్డర్కి స్ట్రైట్గా మెజర్ చేసుకొని ఇక్కడైతే సెకండ్ పిన్ అయితే మనం పెట్టేసేసుకుంటాం. ఇది ఫస్ట్ సెకండ్ పిన్ మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ పిన్ అయితే మనం చీర కట్టుకునే దగ్గర నుంచి, అంటే షోల్డర్ స్ట్రైట్గా మనం ఈ విధంగా పట్టుకొని మనం చీర కట్టుకోవడం స్టార్ట్ చేస్తాం కాబట్టి దీన్ని ఈ విధంగా రౌండ్ చేసిన తర్వాత మన చిన్కి స్ట్రైట్గా, సో ఈ విధంగా మెజర్ చేసుకుని థర్డ్ పిన్ అయితే పెడతామండి. ఇది 3 పిన్ మెజర్మెంట్. నేను ఎవ్రీ వీడియోలో 4 పిన్ మెజర్మెంట్ షేర్ చేస్తున్నాను. 4th పిన్ అయితే మనం షోల్డర్ దగ్గర ప్లీట్. సో ఈ విధంగా 3 పిన్స్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ప్లీట్, అంటే షోల్డర్ దగ్గర కుర్చీలు పోసుకునేటప్పుడు మనం ఈ ప్లీట్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. దానికోసమై ఫస్ట్ అయితే మనం ఎంత షోల్డర్ తీసుకుంటున్నాం, లెంత్, మనకి ఎంత ప్లీట్ అయితే కావాలో చెక్ చేసుకొని అక్కడ పిన్ పెట్టేసేసుకొని ముందుగా ఇప్పుడు ప్లీట్స్ పిన్ పెట్టిన దగ్గర నుంచి ప్లీట్స్ నీట్గా సెట్ చేసేసుకోండి. నేను ప్రతి వీడియోలో నేను క్లియర్గా ఈ 4 పిన్ మెజర్మెంట్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ మీకు ఒకసారి చూసిన వాళ్ళైతే మీకు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో జస్ట్ నేను ప్యాకింగ్ ఎలా చేయాలి అనేసి ఇంకొకసారి అయితే డీటెయిల్గా షేర్ చేస్తున్నానండి. సో ఈ విధంగా ప్లేట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేట్ మాత్రం పెద్దగా ఉండాలి, ఫస్ట్ ప్లేట్ కన్నా రిమైనింగ్ ప్లేట్స్ అన్నీ కొద్దిగా చిన్నగా ఉండాలి. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడైతే పిన్ అయితే పెట్టేసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా కొంగు దగ్గర పిన్ పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ ప్లేట్స్ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇవి అడ్జస్ట్ చేసుకునే విధానాన్ని బట్టే మనకి కొంగు నుంచి భుజం వరకు మొత్తము ప్లేట్స్ అయితే నీట్గా ఉంటాయి. సో ఇవి ఒక్కసారి కరెక్ట్గా చూసుకొని చెక్ చేసేసుకొని మనం ఒకసారి పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్లేట్స్ అని ఈక్వల్గా తీసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసేసుకుంటే మనకి ఫస్ట్ మనము ఈ ప్లీట్ దగ్గర పిన్ పెట్టిన తర్వాత మనం కొంగు దగ్గర కుర్చీలు కొంచెం మనం ఎక్స్ట్రా ఉన్నాయనేసి ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్లో మనం డెడ్ ఎండ్లో ఉన్న కొంగుని
ఆ పిన్ తీసేసేసి ఇక్కడ కూడా ఈక్వల్గా మనము పిన్స్ అన్ని ప్లీట్స్ అన్ని అడ్జస్ట్ చేసేసుకొని పిన్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంగున మళ్ళీ రెండోసారి మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనము పిన్స్ కట్టుకునేటప్పుడు జస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుందండి. ప్లీట్స్ అస్సలు చెక్కు చెదరవు. ఒక్కసారి మనం నీట్గా అడ్జస్ట్ చేసుకునే విధానాన్ని బట్టి మన శారీ ప్రీప్లీటింగ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తం కూడా ప్లీట్స్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పిన్ పెట్టేసేస్తే ఇప్పుడు కొంగు నుంచి మనము కొద్దిగా ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇదే విధంగా ఫాలో అయ్యి మన షోల్డర్ పిన్ వరకు మనము ఈ ప్లీట్స్ అన్ని ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ ఎప్పటికీ కూడా రిమైనింగ్ ప్లీట్ కన్నా జస్ట్ 2 ఇంచెస్ అన్నా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు లోపల ఉన్న ప్లీట్స్ అన్నీ కూడా బయటికి రాకుండా అలానే స్టిఫ్గా నీట్గా శారీ లుక్ అయితే బాగుంటుంది. సో ఈ టిప్ అయితే నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాను. నార్మల్గా శారీ కట్టుకునేవారు కానీ ప్రీ ప్లీటింగ్ చేసేవారు కానీ ఫస్ట్ ప్లీట్ ఎప్పటికీ కూడా పెద్దగా పెట్టేసేసుకొని రిమైనింగ్ ప్లీట్స్ అన్ని చిన్నగా పెట్టుకోవడం వల్ల మీ శారీ అనేది లుక్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు షోల్డర్ పిన్ వరకు కంటిన్యూగా ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసేసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకొని మనం పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. షోల్డర్ ప్లీట్ దగ్గర మాత్రము ఆ ప్లీట్స్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకొని కొంచెం దగ్గరగా సో ఈ విధంగా మనం పిన్ పెట్టేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ పిన్ మెజర్మెంట్ మిస్ అవ్వకుండా పిన్ పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా మనము షోల్డర్ దగ్గర మనం డౌన్ నుంచి మనం షోల్డర్ వరకు ప్లీట్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా ఐరన్ అయితే చేసేసుకోవచ్చు. మనకి స్టీమ్ ఐరన్ బాక్స్ ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళైతే మ్యాక్స్ వరకు అయితే వాటర్ ఫిల్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పిన్స్ సెట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని ప్లీట్స్ అటు ఇటు కదలకుండా మీరు ఎలా అయితే సెట్ చేశారో అదే విధంగా మీరు ఈక్వల్గా అన్ని ప్లీట్స్ ఉండేటట్టు ఒకసారి అయితే ఐరన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఐరన్ చెయ్యకముందే ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఐరన్ చేసిన తర్వాత అవి ఫిక్స్ అయిపోతాయి. మీరు అడ్జస్ట్ చేయాలన్నా చేయలేరు. సో ఐరన్ చేయకముందే ఏమైనా ప్లీట్స్ అటు ఇటు ఉన్న కొంగు దగ్గర కానీ మొత్తము కూడా ఒక్కసారి సరి చేసుకొని ఐరన్ చేసుకోండి. ఐరన్ అనేది ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే మనకి ప్లీట్స్ అనేవి నీట్గా కుదురుతాయి. సో ఈ విధంగా మనం ఐరన్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా మన ప్లీట్స్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా అయితే ఉంటాయండి. సో ఈ విధంగా మనము పిన్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీరు ముందుగానే ప్లీట్స్ అన్ని సెట్ చేసుకుని తర్వాత ఐరన్ చేసుకున్నా సరిపోతుందండి. కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోవాలనుకున్న వాళ్ళు ప్లీట్స్ పెట్టిన ఇమీడియట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ విధంగా షోల్డర్ పిన్ వరకు ఇదే విధంగా ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. ప్లీట్స్ అన్ని ఫిక్స్ అయిపోతాయి. సో ఈ విధంగా షోల్డర్ పిన్ వరకు ఐరన్ చేసుకున్న తరువాత మనము చెస్ట్ ప్లీట్స్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవైతే నేను జస్ట్ పర్సన్ ఉన్నప్పుడు మెజర్మెంట్స్ అంటే సెల్ఫ్గా మనం తీసుకున్నప్పుడు పర్సన్ ఉన్నప్పుడు మెజర్మెంట్సే కాబట్టి వీటికి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోకుండా జస్ట్ మీ హ్యాండ్ తోటి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్లీట్స్ మీరు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ప్లీట్స్ పెట్టే ముందు మీరు చూసుకోవాల్సింది మీ మోచేతి కొలత. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా హైట్ విడ్త్ చూసుకుంటే సరిపోతుందండి. ఏ పర్సనాలిటీ వాళ్ళకైనా సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న వారికి అయితే మీ హ్యాండ్ కన్నా జస్ట్ 2 ఇంచెస్ మీ హ్యాండ్తో మెజర్ చేసేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఇది బేసిక్గా సింపుల్గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవాలన్నా ఎవరికైనా చేసి ఇవ్వాలన్నా కూడా ఈ మెజర్మెంట్ ఫాలో అయితే సరిపోతుందండి. మీ హ్యాండ్ మెజర్మెంటే ఫాలో అవ్వండి. ప్లీట్స్ అన్నీ నీట్గా సెట్ చేయండి. కొంచెం బొద్దుగా ఉన్న వారికి అయితే జస్ట్ అటు ఇటు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేస్తే ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్లీట్స్ అని నీట్గా సెట్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోవాల్సింది వస్తుందండి. సో ఐరన్ చేసే ముందే పర్సన్ని బట్టి అయితే ఇవి మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి. మీ హ్యాండ్ కన్నా లెంత్ చాలా స్లిమ్గా ఉన్న వాళ్ళకైతే తగ్గించండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే మీ హ్యాండ్ కన్నా అటు ఇటు 2 ఇంచెస్ ఇంక్రీజ్ చేయండి. 3 ఇంచెస్ అయినా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం సింపుల్గా పర్సన్ ఉన్నప్పుడైతే మనము ఈ విధంగా మెజర్ చేసేసి చెస్ట్ ప్లీట్స్ అయితే సెట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ని సెట్ చేసిన తర్వాత ఇవి మూవ్ చేయడానికి మనం హ్యాండ్ ఇలా పెట్టేసేసి మూవ్ చేస్తే ప్లీట్స్ అస్సలు కదలకుండా చెక్కు చెదరకుండా మనం ఎలా చేసామో అలానే ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్లీట్స్ కూడా నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని వీటిని కూడా ఒకే డైరెక్షన్లో ఐరన్ చేస్తే సరిపోతుంది. సో అటు ఇటు ఐరన్ బాక్స్ తిప్పకుండా ఈ విధంగా స్ట్రైట్గా ఒకే డైరెక్షన్లో ఐరన్ చేయండి. ఒక్కసారి మీ హ్యాండ్ తోటి మెజర్ చేసేసుకుంటే మీకు ఫస్ట్కి అలానే సెకండ్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్లీట్స్ని కూడా ఈ విధంగా 2 హ్యాండ్స్ని యూస్ చేసేసి మూవ్ చేయండి. ఫస్ట్ అయితే 1 హ్యాండ్తో మూవ్ చేసాం, ఇప్పుడైతే 2 హ్యాండ్స్తో మూవ్ చేసాం. అండ్
ఫైనల్గా ఇక్కడ ప్లీట్స్ మాత్రం కేవలం 2 ప్లీట్స్ని మాత్రమే ఐరన్ చేయాలి. అన్ని ప్లీట్స్ వద్దండి, ఇవి మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. జస్ట్ 2 ప్లీట్స్ మాత్రం, మీ రిమైనింగ్ అంతా క్లాత్ కూడా ప్లెయిన్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మిడిల్ కుచ్చిళ్ళు అండి. మిడిల్ కుచ్చిళ్ళు మనము ఆల్రెడీ పిన్ చేసాం కదా, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనం ఆల్రెడీ పిన్స్ 2 పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ ప్లీట్ ఎప్పటికి కూడా పెద్ద ప్లీట్ ఈ విధంగా తీసేసుకొని రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్లీట్ కన్నా చిన్నవి తీసుకోండి. ఫస్ట్ ప్లీట్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు మీరు శారీ కట్టుకున్నప్పుడు కూడా ప్లీట్స్ అనేది ఈక్వల్గా స్ట్రైట్గా నీట్గా ఉంటాయి. సో పిన్ టు పిన్ మిడిల్లో స్పేస్ మొత్తము మనం ప్లీట్స్కి యూస్ చేస్తాం. ఈ విధంగా ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఈక్వల్గా అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటిల్లో ఏమైనా మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్రీ ప్లీటింగ్ బాక్స్ ఫోల్డింగ్ నేను వీడియో షేర్ చేశాను, అది ఒకసారి చెక్ చేయండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను వీటిని కంటిన్యూగానే షేర్ చేసేస్తున్నాను. మరీ డీటెయిల్గా నేను జూమ్ చేసి అయితే అందుకేనండి షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో డీటెయిల్గా జూమ్లో అయితే ప్రతిదీ నేను పిన్ టు పిన్ అయితే షేర్ చేసేసాను. సో ఇక్కడ డౌన్ ప్లీట్స్ అయితే మనం ఈ విధంగా లిటిల్ డిస్టెన్స్ 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఈ విధంగా సెట్ చేసేసుకుంటే మనకి టమ్మీ ఉన్నప్పుడు టమ్మీ విజిబుల్ అవ్వకుండా, అలానే చీర ఎక్కువ మందం ఉన్నప్పుడు పొట్ట ఎక్కువగా కనిపించకుండా హైడ్ చేయడానికి ఈ విధంగా మనం సెట్ చేసుకున్న ప్లీట్స్ చాలా మంచిగా ఉంటాయి. అదేవిధంగా ప్లీట్ మీద ప్లీట్ వేసేసి మనం శారీ కట్టుకునే దానికన్నా ఇలా విధంగా ప్లీట్ పక్కన ప్లీట్ పెట్టినప్పుడు మన ప్లీట్స్ అన్నీ కట్టుకున్నప్పుడు నీట్గా విజిబుల్ అవుతాయి, చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్లీట్స్ అన్నీ అప్ సైడ్ సెట్ చేసుకుని పిన్ పెట్టిన తర్వాత అదేవిధంగా డౌన్ సైడ్ కూడా ఈ విధంగా ఈక్వల్గా ప్లీట్స్ అన్ని సెట్ చేసేసుకొని ఒక పిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ప్లీట్స్ అన్నీ కూడా ఇప్పుడే మనం ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మిడిల్లో ఒక పిన్ పెట్టాల్సి వస్తుంది. దానికోసమే మనకి ప్లీట్స్ అన్నీ అప్ అండ్ డౌన్ మాత్రం పెట్టేస్తే మిడిల్లో కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అవుతాయి. సో దానికోసం ఒక్కసారి మనం మిడిల్లో ఈ విధంగా ప్లీట్స్ కరెక్ట్గా సెట్ చేసేసి ఒక పిన్ పెట్టేస్తే అస్సలు మూవ్ అవ్వకుండా ఉంటాయండి. కట్టుకునేటప్పుడు మాత్రమే జస్ట్ డౌన్ పిన్ ఈ మిడిల్ పిన్ తీసేస్తే ఈజీగా శారీ కట్టుకోవచ్చు. సో ఈ విధంగా మిడిల్లో ఒక్క పిన్ మాత్రమే సెట్ చేశాను. ఇప్పుడు డౌన్ ప్లీట్స్ కూడా సేమ్ అదే విధంగా మనం పై నుంచి కింది వరకు ఎలా అయితే సెట్ చేసామో అదే విధంగా సెట్ చేసేసి పిన్ పెట్టేసేసుకోండి. చాలా ఈజీ అండి. ఒక్క ప్లీట్ మనం తీసుకుంటే రిమైనింగ్ ప్లీట్స్ అన్ని మన హ్యాండ్లోకి వస్తాయి. సెట్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు సెల్ఫ్గా చేసుకోవాలనుకున్న వారు మీరు మళ్ళీ చేస్తూ 1-2 శారీస్ చేస్తేనే మీకు ఈ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బట్ కంటిన్యూగా చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ అండి ఇదైతే. సో ఈ విధంగా ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ అండి ఫోల్డింగ్ చేసుకోవడానికి మనం ఇప్పటి వరకు మంచి వైపు మాత్రమే ప్లీట్స్ అని సెట్ చేసుకున్నాం, కానీ ఫోల్డింగ్ మాత్రం రివర్స్లో చేయాల్సి వస్తుంది. దానికన్నా ముందు మనం ఈ ప్లీట్స్ అన్నిటిని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా వన్ డైరెక్షన్లో మాత్రమే ఐరన్ చేసుకోండి. అదేవిధంగా ఈ ప్లీట్స్కి పెట్టే పిన్స్ అన్నీ కూడా డౌన్ వైపుకి వెళ్ళే విధంగా చూసుకోవడం వల్ల చూసారా ఎంత నీట్గా స్ట్రైట్గా చేయొచ్చు. అదేవిధంగా మనం పిన్ పైన పెడితే మనకి ఐరన్ బాక్స్కి అది అడ్డుపడుతుంటుంది, కాబట్టి ఈ విధంగా డౌన్ పెట్టడం వల్ల నీట్గా మన వర్క్ సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా మనం ప్లీట్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా రివర్స్లో వేసుకుంటే మనము బాక్స్ ఫోల్డింగ్కి చాలా సింపుల్ అవుతుందండి. సో ఎప్పుడూ కూడా ప్లీట్స్ అనేది ఈ విధంగా మిడిల్లోకి వచ్చేటట్టు చెక్ చేసుకోండి. మిడిల్లోకి వస్తే మనకు బాక్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ ప్లీట్స్ లుక్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం కొంగు అంటే షోల్డర్ పిన్ పెట్టాం కదా, అది మన వైపుగా ఉండాలి. కట్టుకునే స్టార్టింగ్ది మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే చాలండి. సో ప్లీట్స్ రివర్స్లో ఉంటాయి. అదేవిధంగా షోల్డర్ మనం పెట్టుకున్న ప్లీట్స్ కూడా మనం రివర్స్లోనే వేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో మన చీర కంగు ఉంటుంది కదా, సో దీన్ని ఈ విధంగా సింపుల్గా అండి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ కూడా ఫస్ట్ ఉంది కదా, దానికన్నా కొంచెం బ్యాక్ సైడ్కి ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ ప్లీట్స్ బయటికి రాకుండా మనకి ప్రీ ప్లీటింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఈక్వల్గా చేసుకోండి, బట్ ఈ విధంగా కొంచెం ఆ ప్లీట్ కన్నా కొంచెం బ్యాక్ సైడ్ ఉండేటట్టు సెట్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ పిన్ని కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసిన ఫస్ట్ ప్లీట్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంతైతే మనం శారీ బాక్స్ ఫోల్డింగ్ లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకున్నామో దీన్ని ముందుకైతే మూవ్ చేయండి. సో అంతే మనకి బాక్స్ ఫోల్డింగ్ లెంత్ వస్తుంది. మనకి స్టార్టింగ్లో మనకు ప్రీ ప్లీటింగ్ చేసినప్పుడు ఫ్రంట్లో కనిపించేది ఇది. సో మెజర్మెంట్ అయితే కరెక్ట్గా చూసుకొని ముందుకు మూవ్ చేయండి. సో ఎక్స్ట్రా కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోండి.
ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న క్లిప్ పెట్టేసేసేసి, ఎందుకంటే ప్లీట్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి. సో మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ మన వైపు ఉన్న ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో దీనికి జస్ట్ నార్మల్ ఫోల్డింగ్ టైప్లోనే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫస్ట్ ప్లీట్కి ముందుకి రాకుండా కొంచెం బ్యాక్ సైడ్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ లోపలికి ఒక బాక్స్ ఫోల్డింగ్కి నీట్గా సెట్ అయిపోతాయి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఫోల్డింగేనండి. ముందుగా అయితే డౌన్ సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఇది సింగిల్ ఫోల్డింగే వస్తుంది కాబట్టి మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అప్ సైడ్ ఫోల్డ్ చేసేటప్పుడు మన శారీ బాక్స్ ఫోల్డింగ్ నీట్గా స్టిఫ్గా ఉండడం కోసం ఇలాంటి కార్డ్బోర్డ్ని జస్ట్ మిడిల్ అలా పెట్టేసేసి మనము ఈ కుర్చీలకు మధ్య స్పేస్ ఉంచండి. అప్పుడే మనకి శారీ ఫోల్డ్ చేసినప్పుడు చాలా మంచి లుక్ ఉంటుంది. ఈ విధంగా స్పేస్ ఉంచిన తర్వాత ఫోల్డ్ చేయండి. చూసారా కరెక్ట్గా ఎలా వచ్చాయో. ఇవి చెస్ట్ ప్లీట్స్ దగ్గర మనకి ఈ విధంగా కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చినప్పుడే మనకి బాక్స్ ఫోల్డింగ్ చాలా నీట్గా కుదురుతుంది. సో ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని రొటేట్ చేయండి. అంతే. మనకి ఎప్పుడైతే మనకి పిన్ కరెక్ట్గా అక్కడికి వస్తుందో, మనకి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ప్లీట్స్ అనేది ఈక్వల్గా ఇలా ఎంత నీట్గా స్ప్రెడ్ అయ్యి వస్తాయో మన బాక్స్ ఫోల్డింగ్ అంత నీట్గా ఉంటుంది. సో ఏమన్నా చిన్న ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటిని రొటేట్ చేస్తే సరిపోతుందండి. సో మన షోల్డర్ దగ్గర ఉన్న ఈ ప్లీట్స్ అన్నిటిని జస్ట్ ఫోల్డింగ్ అంటే 2 ఫోల్డ్స్ లాగా ఇలా చేసేసి మనకి శారీ లోపల మనకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసేస్తే సరిపోతుంది. మన ప్లీట్స్ కింద ఈ విధంగా స్పేస్ అయితే ఉంటుంది. జస్ట్ ఇన్సర్ట్ చేసేస్తే నీట్గా బాక్స్ చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో మనము దీంట్లో కార్డ్బోర్డ్ యూస్ చేయడం వల్ల మనము ఎంత ట్రావెలింగ్లో అయినా జర్నీలో అయినా శారీ అనేది అస్సలు చెక్కు చెదరకుండా అలానే నీట్ లుక్లో అయితే ఉంటుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ప్లీట్స్ కూడా మనం ఐరన్ చేసే ముందే ఒక్కసారి చెక్ చేసుకుని ఐరన్ చేసేసుకుంటే అవి అలానే ఉండిపోతాయి, ఫిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న కవర్ ఉంది కదా, జస్ట్ ఆ కవర్లో మనము ఈ శారీని ఇన్సర్ట్ చేసేసి ప్యాక్ చేసేసుకోవడమే. ఎంత సింపుల్గా ఉందో చూడండి. మన ప్యాకింగ్ కవర్లో కూడా ఏరేం ఉండకుండా సింపుల్గా ఈ విధంగా కరెక్ట్గా శారీని అడ్జస్ట్ చేసేసుకొని స్టిక్కరింగ్ తీసేసి మనం ప్యాక్ చేసేసుకుంటే సరిపోతుంది. మన క్లయింట్కి ఇవ్వాలన్నా, మన జర్నీలలో మనము బాక్సెస్ ఫోల్డింగ్లో ఈ విధంగా ప్యాకింగ్లో పెట్టుకోవాలన్నా, సో లగేజ్లో కూడా హెవీగా అనిపించదు శారీస్. చాలా సింపుల్గా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఎంత మూవ్ చేసినా ఎంత కదిపినా శారీ చూడండి అస్సలు ప్యాకింగ్ అనేది చెక్కు చెదరదు. ఎందుకంటే మనం దాంట్లో యూస్ చేసిన కార్డ్బోర్డ్ వల్ల. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనలే. ఉంటే యూస్ చేయండి, లేకుంటే లేదు. సో చాలా సింపుల్గా మనము నీట్గా మన వర్క్ ఉండడం కోసం ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి. చాలామంది యూస్ చేస్తున్నారు. సో నార్మల్గా కార్డ్బోర్డ్ లేకుండా యూస్ చేసినా కూడా శారీ అనేది చెక్కు చెదరకుండా ఇలానే మంచి లుక్లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. చిన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.